కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నాడు. ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆమె ఒక పాప స్టూడెంటు. వాళ్ళిద్దరూ అక్కడ సీటుకు ఒకరు ఇక్కడ సీటుకు ఒకరు ఇద్దరు కూర్చుండి 4 గంటల ప్రయాణంలో వాళ్ళు చాలా దగ్గర అయిపోయారు. ఎందుకంటే ఆయన చూశాడు, ఈమె చూసింది, ఆయన చూశాడు, ఈమె చూశాడు. ఇద్దరు చూసి ఆయన ఒక స్టేషన్కి వచ్చినప్పుడు దిగి నీళ్ళ బాటిల్ తెచ్చుకొని వచ్చాడు. ఆ నీళ్ళ బాటిల్ తెచ్చుకున్నప్పుడు ఆమెకి నువ్వు త్రాగుతావా అని అడిగినప్పుడు ఆమె తీసుకొని త్రాగింది. త్రాగి దగ్గరకు 4 గంటల సమయంలో దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె నంబర్ ఒక పిల్లగాడు తీసుకొని, నీ నంబర్ నాకు ఇస్తావా అంటే ఓకే ఇస్తాను అన్నాడు. ఆ నంబర్ తీసుకొని మరలా స్టేషన్ దిగి అక్కడ బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఐ లవ్ యూ అని ఒక చాక్లెట్లు బిస్కెట్లు ఉంటాయి, మనకు తెలియదు అవి. అక్కడ ఆ బిస్కెట్కు ఐ లవ్ యూ అనో బిస్కెట్ తీసుకొని ఆ పాపకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆమె దాన్ని చూసి ఓకే అని తీసుకునిందట. తీసుకున్న తర్వాత ఆ ఫోన్ నంబరు ఆయన వేరొకరు, ఆమె వేరొకరు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె చదువుకునే విషయంలో పడినప్పుడు ఈయన కొద్దిగా మర్చిపోయిందట. ఫోన్ చేసుకుని మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడావని, ఎక్కడ చదువుతుంది ఎక్కడ ఉంటుందని కనుక్కొని ఆ పిల్లగాడు మొరి వచ్చి ఒక స్టేషన్ దగ్గర కాసుకునేటప్పుడు ఆ అమ్మాయి దిగిందంట. దిగినప్పుడు నేను ఎంత ఫోన్ చేసినా నువ్వు ఎందుకు వెళ్తావు, నాతో ఎందుకు మాట్లాడమని చెప్పితే అక్కడ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటారు, ఎందుకు నన్ను ఇలా మాట్లాడతావని ఆ మాటకు బెలేయకుండా ఆమె ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే జోలో ఉన్న శాఖను తీసి గుద్దేశాడంట. అక్కడే స్టేషన్లో అక్కడ చంపుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకున్న తర్వాత ఆమె కొర ప్రాణంతో ఉన్నప్పుడు ఆసుపత్రికి ఏం జరిగేదంటే ఇలా జరిగింది, మేము ట్రైన్లో ఉంటే ఇలా అంతా చెప్పేసింది. ఇప్పుడు కొద్ది సమయంగా ఆమె ప్రాణం పోయింది, ఈయన జైలు పాలయ్యాడు. ఇది ఎక్కడ జరిగింది అంటే ట్రైన్లో ఉన్నప్పుడు కళ్ళుతో నిబంధన చేసుకున్నట్టు అలా జరిగేది కాదు. అది ఇక్కడ ఏబు గారి మాట ఎంత విలువనోది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఏబు గారు నేను కన్నులకు నిబంధన చేసుకున్నాను, అదే ఆ సమయమున ఆ ఒక్క వ్యక్తి ఆ పాప ఈమె నా చెల్లి లాంటిదని ఒక నిబంధన చేసుకుంటే ఈరోజు ఆయన జైలు పాలయ్యేవాడు కాదు, ఆమె ప్రాణం పోయేది